కాయలు అయితే చిన్న చెట్టు, కాయలు అయితే పెద్ద పెద్దగా చాలా నల్లగా కాసాయండి. నేరేడు పళ్ళు బాగా మాగాయి. ఎందుకంటే ఇటు సైడ్ ఎవరు రారు, అడవి మధ్యలో ఉంటది అన్నమాట ఈ చెట్టు. మా తోట పక్కనే ఉంటది. చిన్న చెట్టే. శ్యామ్ ఎక్కడ స్లోగా ఎక్కుతున్నాడు, ఎక్కడ పడిచే కొమ్మలు ఇరిగిపోతాయేమో అన్నట్లు. నేనైతే కవర్లో కూడా వేయడం లేదు, అక్కడే పీకేసుకొని అక్కడే తినేస్తున్నాను అనమాట. నేనైతే అంత టేస్టీగా ఉన్నాయి. మా ఆయన శ్యామ్ అయితే కవర్లో దింపేసుకుంటారు, ఇంటికి తీసుకెళ్దామా. నేను ఇంటికి కూడా తీసుకెళ్ళాను, అక్కడే తినేసాను అనమాట. అంత రుచిగా టేస్టీగా ఉంటాయి. నేరేడు పళ్ళు ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయండి మనకు. ఇప్పుడు మన సిటీకి రావాలంటే ఊర్లో తింటే మళ్ళీ 2 days పడుతుంది మన వరకు రావాలంటే. అక్కడే చెట్లు చూసి నల్లగా నేను అక్కడే తెంపుకొని అక్కడే తినేసాను అనమాట. అంత టేస్ట్గా ఉన్నాయి. నేను అసలు మాట్లాడినా కూడా లేదు వీడియోలో, తర్వాత మాట్లాడుతున్నాను. అంత బాగున్నాయి అన్నమాట టేస్ట్. ఎంతైనా ఫ్రెష్గా అడవిలో పెరిగిన కాయలు ఎలా అయినా బాగుంటాయి కానీ కెమికల్ ఏం లేకుండా. నేరేడు పళ్ళు అయితే చాలా నల్లగా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి.